కొడుకుని చదివించి సీఏని చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులు కొట్టిన సీఐ నాగేశ్వర్ రెడ్డి తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు సీఐ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే వరపర్తి జిల్లా కిల్లాగరపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్ళకి ఇద్దామని పెట్టుకున్నాడు. కాగా 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడని, మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నాడని, దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతని నుంచి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానైనా. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకిన, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పంచు చేసుకొని ఆయన ఈ కాలం కాకున్నాయన నీ కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు, కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి తెగిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన, మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిండంటే సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, పెళ్ళాళ్ళకి సరి ఎకర ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పిన, నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను, పెద్ద మనుషుల తోలుకొచ్చి పార్కాత రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని తోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి. ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన. అట్లా కాదు, నాకు రాసి నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఓసారి వచ్చిండు. పార్కాత రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండు అన్నాడు. జనవరి ముందర వచ్చే పోతొచ్చున్నాయి, ఆయన ఎలా వస్తా చూడు. పెద్ద కొడుకుకు 15 ఎకరాలు,